కురువ అంటే గొల్ల, అతను కన్వర్టెడ్ క్రిస్టియన్. కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే అతనికి ఎవరు డబ్బులు ఇస్తున్నారు. అతను ఆల్రెడీ గ్రామంలో చర్చి కడతా అంటే మన పెద్దలు అతను రైతులంతా కలిసి వద్దన్నారు. ఆల్రెడీ మన గ్రామం 4 చర్చిలు ఉన్నాయి, అవసరం లేదన్నారు. ఇతను ఏం చేశాడంటే పెద్దలు ఎవరు సంప్రదించకుండా పొలం తీసుకున్నాడు. మామూలుగా పొలం కొనుక్కున్నా అనుకున్నాం మేము. మొన్న గత ఈ ఎన్నికల సందర్భంగా పిల్లర్స్ వేశారు మేడం. వేసి అప్పుడు పిల్లర్స్ వేసిన తర్వాత చర్చి అని మాకు తెలిసిన తర్వాత అతను ఏమంటారంటే మేము చర్చి కడితే మీకు అభ్యంతరం ఏమి అంటున్నారు. మన ఎస్ఐ గారిని కలిసాము. అంటే అది అతను ఏమంటున్నా అంటే వాళ్ళు కట్టుకుంటారు కదా అన్నాడు. అంటే మేము చెప్పాము ఆల్రెడీ జిల్లాల గ్రామంలో గతంలో హిందూ ముస్లింస్ ఇద్దరు కలబడి 5 ప్రాణాలు పోయాయి. ఇంతవరకు కూడా చాలా అల్లర్లు జరుగుతున్నాయి. ఇప్పుడు అల్లర్లు శబ్దం అనుకొని ప్రశాంతంగా ఉంది. కర్నూలు జిల్లాలో జిల్లాల గ్రామం అంటే మన కలెక్టర్ అందరికి మీకు తెలుసు మేడం. ఇప్పుడు ఈ సమయంలో అక్కడ అరువు ఉంది మేడం. అక్కడ అంటే మన లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామి వారిని ఆ సంక్రాంతి పండుగ రోజు అప్పుడు తీసుకొచ్చి అక్కడ పారవేట ఉత్సవం చేస్తాం మేడం. ఆ పారవేట ఇక్కడ పారవేట అయితే ఏంటి దగ్గర మేడం, ఒక 30 అడుగులు 40 ఫీట్స్ ఆ దగ్గరలో చర్చ్ జరుగుతుంది. ఈ యొక్క పారవేట ఉత్సవానికి మా గ్రామం కనీసం ఒక 1000 మంది మొత్తం హిందువులందరూ కూడా అక్కడికి ఆ యొక్క సంఖ్యలో ఈ చర్చి కట్టే దగ్గర ఏ ఒక్క క్రిస్టియన్ కూడా లేదు. కానీ మీకు ప్రేమ్ ప్రాబ్లం. మనము ఒక సెక్యులర్ కంట్రీలో ఉన్నాము. సో మనము చర్చ్ కట్టవచ్చు. ఈ టెంపుల్ అంటే హిందూ టెంపుల్ ఏదైనా పెట్టవచ్చు. మీకు ఏం ప్రాబ్లం? వితౌట్ పర్మిషన్ అండి. ఎవరి పర్మిషన్? నేను చెప్తాను. విలేజ్ అప్రూవల్ లేదు మేడం. మీది అక్కడ విలేజ్ అప్రూవల్స్ లేవు మేడం. మైనారిటీ కమిషన్ అప్రూవల్స్ లేవు మేడం. సరే నేను చూస్తాను. ఇది చూస్తాం రెజల్యూషన్ పాస్ చేసిన లేదా పంచాయతీ చూస్తాం. అందుకే రిపోర్ట్ కాల్ఫర్ చేస్తాం. ఇద్దరికి ఎంపీడీఓకి తహసీల్దార్ నేను విన్నాను. కానీ మన ఐ డు నాట్ స్టాప్. నేను స్టాప్ చేయలేము. ఎందుకంటే నేను ఒకసారి చూస్తాను అక్కడ ఏం పరిస్థితి ఉంది. నాకు తెలిసేదానికి చెప్తాను యాక్చువల్లీ ఏం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మీరు కూడా టెంపుల్స్ కట్టవచ్చు. దే కెన్ ఆల్సో డూ. సో వాట్ మనము ఇండియాలో ఉన్నాము. ఇక్కడ ఎవరైనా ఆల్ ద మస్జిద్ టెంపుల్ ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్ బై. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉంది? మీతో పర్మిషన్ కావాలి. మనము చూస్తాము, అది చూస్తాము. కానీ దిస్ ఇస్ ఎన్ అన్నెసెసరీ డిమాండ్. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ వి లివ్ ఇన్ అ సెక్యులర్ కంట్రీ. మీరు కూడా 2-3 టెంపుల్స్ రెండు దగ్గర ఉన్నాయి కాబట్టి బాగుంటది. దగ్గర ఉంటే వాళ్ళకి భవిష్యత్తులో గొడవ పడే స్థితి ఉంది. మీరు పెడతారా గొడవ? ఇంటాలరెన్స్ ఎందుకు మీరు చూపిస్తున్నారు? అందరూ ఇలాగా ఆలోచిస్తున్నారు. చెప్పండి నాకు. ప్రతి ఒక్కరికి సిగ్నేచర్ ఉంది దాంట్లో. ప్రతి ఒక్కరికి విలేజ్ జిల్లా గ్రామం వచ్చి ఎవరిని మీరు అడిగినా కూడా నేను అది చూస్తాను. అది అన్ని చూస్తాను. కానీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ అందరూ మీ సైడ్ లో ఉన్నారు. And you cannot stop anybody from constructing any temple. పూర్వం నుంచి ఉండేది మీరు తెచ్చి కొత్తగా దగ్గర కడుతున్నారు. అది అంటే కావాల్సి ఇక్కడ రూల్ ఎక్కడ ఉంది దగ్గర లేదు. భవిష్యత్తులో గొడవ మత కలహాలు వచ్చే అవకాశం ఉంది మేడం. ప్లీజ్ డోంట్ ఫైట్ విత్ మీ. ఓకే, మీకు అర్థం చేసుకోవాలి. డోంట్ షో దిస్ ఇంటాలరెంట్ బిహేవియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. We are in a democratic, secular country. I will see what are the local, what is the local problem. I send my Tehsildar, Panchayat Secretary. But don't give me this excuse. It is close to temple. It is not acceptable. హిందూ కుటుంబాలకు దగ్గర దాదాపు 100 మీటర్లు పెట్టడానికి లేదు మేడం.
అచ్చా అక్కడ చర్చ్ ఫ్యామిలీస్ లేదంటే they will not come. Why are you worried? హిందూ టెంపుల్ కానీ హిందూ కుటుంబాలు ఉన్నాయి సార్.